మట్టుకి ప్రజాస్వామ్యంలో మేమైతే ఖచ్చితంగా తప్పుపడతాం. వాళ్ళు వాలంటీర్ మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాలంటీర్లు ఉంచుతారా తీసేస్తారా? అది ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు అయితే అంటే వాలంటీర్ విధానాన్ని మేము పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అనేక చట్టబద్ధత తీసుకొస్తుంది. ఎటువంటి చట్టబద్ధత లేకుండా ఒక బీటెక్ ఎంటెక్ స్టూడెంట్ కి 5,000 ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అంటే మీరు తెలుగుదేశం జనసేన అధికారులకు వస్తే వాలంటీర్ జీతం 5,000 నుంచి 50,000 చేస్తారా? 50,000 చేయండి. వాళ్ళలాగా 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. వాలంటీర్కి 5,000 ఒక అటెండర్ కూడా ఇవ్వని జీతం ఇచ్చి 2.5 లక్షల ఉద్యోగాలను డప్పు కొట్టుకోవడం ఏంటండి బాబు? అసలు ఎక్కడన్నా ఉందా ఏ రాష్ట్రంలో అయినా సరే? 5,000 ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు మీరు చేసే న్యాయం ఏంటి సార్? కనీస వేతనం ప్లస్ చట్టబద్ధత కల్పిస్తాం. అంతేగాని వీళ్ళలాగా వైసీపీ వాడు ఎవరికి ఓటేస్తున్నారు, పలానా ఇంట్లో వాడు ఉన్నాడా, పలానా ఇంట్లో వాడికి ఆస్తి ఎంత అని అనధికారిక లెక్కలైతే తీయం. వాలంటీర్ అంటే వాలంటీర్కి ఇచ్చే సర్వీస్ వాలంటీర్కి ఇస్తాం. అంతేగాని వీళ్ళలాగా వాలంటీర్ని వైకాపా కార్యకర్తలకు వాడుకోమే. ఈ రోజుకి ప్రతి గ్రామంలోనూ వైకాపా కార్యకర్తలు కానీ వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఎక్కడున్నారు కార్యకర్తలు అయితే ప్రజలు తిరగబడతారు, కొడతారు. ఏంటది ఆ వ్యవస్థని? అసలు ఇప్పుడు అది ఒక రకంగా వ్యవస్థని ఏం చేద్దామని వాలంటీర్ వ్యవస్థ పెట్టారు అంటే వాళ్ళకి తెలుసు మనం చేసే పనులకి, మనం తీసుకునే నిర్ణయాలకి ప్రజల నుండి ఆమోదం ఉండదు, మనకి ఎవడు పనిచేయడు, పొరపాటున కన్ను పోయి చావు తప్పి కన్నులు అట్టపోయినట్టు అధికారంలోకి వచ్చాం, మనకి రేపొద్దున వీళ్ళే సర్వీస్ చేసేది, వీళ్ళని 5,000 ఇస్తే ఊళ్ళో పడి ఉంటారని వాలంటీర్ వ్యవస్థని అతి హీనంగా చూస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున కనీస వేతనం ఇవ్వమనండి. ఎవరైనా 5,000తో బతకగలరా? ఎక్కడైనా సరే. అంటే కనీస వేతనం 9,000 10,000 లేకుండా ఒక సామాన్యులు బతకగలరా? వాలంటీర్కి పెళ్ళిళ్ళు కావా? వాలంటీర్కి పిల్లలు పుట్టరా? ఏంటది అసలు? ఏ విధంగా 5,000 ఉద్యోగం ఇచ్చే వాలంటీర్ వ్యవస్థకి 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటారు? ఇంకొకటి ఈయన అన్నారు తెలుగుదేశం పార్టీలోకి జనసేనలోకి వలసలని. ఏ నేతలు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ అతి హీనంగా అతి కిరాతకంగా తిట్టిన సందర్భాలు లేవు. జాయిన్ చేసుకోరు. ఓకే, అలాంటి హీనమైన దీనమైన స్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇదిగో చూడండి, వైఎస్ మృతి వెనక బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పాడు? వైఎస్ మృతి వెనక జగన్ హస్తం అని ఆ రోజున ఇవన్నీ చెప్పుకుంటూ మంత్రివర్గంలో సగం మంత్రివర్గం. మరి అలాంటప్పుడు వాళ్ళు ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు కూడా అబ్జర్వ్ చేశారు, ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన మంత్రి పదవి కూడా త్యాగం చేసి ఆ రోజు 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు మంత్రి పదవి ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆయన రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పొడి కొండా సురేఖ గారు వీళ్ళెవ్వరికి కూడా ఆ పార్టీలో ఇంపార్టెన్స్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసిన వాళ్ళకి మంత్రి పదవులు ఎవరైతే తిట్టారో వాళ్ళు ఈరోజు పదవులు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, తమ్మినేని సీతారాం కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, వీళ్ళందరూ జగన్ని అతి కిరాతకంగా తన తండ్రిని చంపేది నువ్వే, నిన్ను ఉరి తీయాలి, రాష్ట్రాన్ని అన్నారు. ఇవన్నీ కావాలంటే మీకు ఎవిడెన్స్ ఉంది. వైసీపీ కార్యకర్తలు కూడా ఉంటుంది. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ అంత హీనంగా అంత కిరాతకంగా తిట్టిన నాయకులు ఎవరు పార్టీలో లేరు. నేను అడుగుతాను కిరణ్ గారు, కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, వాళ్ళు గనక రేపు టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ కూటమిలో కానీ లేకపోతే టీడీపీ పార్టీలో కానీ జాయిన్ అవుతాను వాళ్ళు వస్తే, నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా గనక అది జరగాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు తన రక్తాన్ని చిందించి చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళు కడిగి మా జీవితం ఇక మీకే, మేమిక చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాము ఇక జీవితంలో అని అన్నా సరే ఈసారి ఎవరిని, ఇప్పుడు గన్నవరం వంశీ కావచ్చు, కొడాల నాని కావచ్చు, వాళ్ళ చేసిన తప్పులు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. బోనమ్మని అన్న మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు కానీ అంత దీనహీన స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఒకవేళ అధినాయకుడు ఒప్పుకుంటారని నేను అనుకోను, ఒప్పుకోరు, అసలు సమస్య లేదు. ఒకవేళ వాళ్ళు వస్తారంటే తెలుగుదేశం పార్టీ ఏ కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒప్పుకోడు. ఇది వాళ్ళు ఇక రాజకీయ సన్యాసం చేయటం. బాబు గారు మీరు ఇవి ఎవరైతే ఈ 4.5 సంవత్సరం నుంచి మీ అధినేతను తిట్టినటువంటి మంత్రులు, ఇప్పుడు అమర్నాథ్ గారు పాప ఆయనకి టికెట్ లేదంటున్నారా అనకాపల్లిలో, రాంబాబు గారు ఆయనకు ఉంటుందో లేదో తెలియదు, నాని గారు పేరు నాని గారు మీ బందరు
ఆయన కూడా నేను పోటీ చేయను. ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున ప్రభుత్వాలు మారిన తర్వాత మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ జనసేనలో జాయిన్ అవుతాం, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని వస్తే వాళ్ళని జాయిన్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా జాయిన్ చేసుకోరు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పుడు ఇందాక రెడ్డి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి విధానాలు తెలియవు, రాజకీయం తెలియదు అని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో నిబద్ధతగా ఖచ్చితమైన రాజకీయాలు చేస్తున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలను కట్టుబడి రాజకీయాలు చేస్తున్నారు కనుకే ఇవాళ ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. సిద్ధాంతాలు కానీ పక్కన పెడితే మిగతా పార్టీలకు అన్నిటికంటే మెరుగ్గా రాజకీయం చేయగలుగుతాం. ఖచ్చితంగా వాళ్ళకైతే ఎలాంటి పరిస్థితుల్లో మా పార్టీకి ఎంట్రీ లేదని నేను గంటా. శ్రీరామ్ గారు, మొత్తాన్ని కంపేర్ చేసుకుంటే టీడీపీ, వైసీపీ, జనసేన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని 2014 ఎన్నికలకు ముందు అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉండి అనరాని మాటలతోటి అన్నారో వారందరూ ఈరోజు మంత్రివర్గం దాదాపు సగం మంత్రివర్గం వారే ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక పిల్లర్లా పనిచేసి కొవ్వొత్తులా కరిగిపోయిన నేతలు ఎందరో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, మంగళగిరి ఆర్కే గారు లాంటి వాళ్ళు, ఎంతో మంది వారి ఆస్తులు వారి అంతా త్యాగం చేసినటువంటి వ్యక్తులు, వారికి ఎవరికి కూడా ఇంపార్టెన్స్ కానీ మంత్రివర్గంలో స్థానం కానీ దక్కని పరిస్థితి ఉంది. సో మరి ఇక్కడ టీడీపీ, జనసేన మాత్రం ఖచ్చితంగా వారి నాయకుల్ని ఆ స్థాయిలో తిట్టిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాయిన్ చేసుకునే పరిస్థితి ఉండదు అంటున్నారు. మరి వైసీపీ మాత్రం జాయిన్ చేసుకుంది. సో ఈ భవిష్యత్తులో ఇది ఏ విధంగా ప్రజలు చూసేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు తన ఆత్మ ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు గుండె కొట్టుకునేటప్పుడు లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకేదంట, జగన్ 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 అని కొట్టుకుంటుందంట. ఇప్పుడు ఆవిడే అంత అంటే జగన్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన ఆవిడే ఈ రోజున జగన్ పరిస్థితి చూసి అంటే తన నిజ స్వరూపం చూసి ఆవిడే బయటకు వచ్చారు. శ్రీరామ్ గారు, మీరు చెప్పిన ప్రతి అంశాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. డౌట్ ఇప్పుడు అందులో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారో, అంతకుముందు తిట్టారో వాళ్ళందరూ కూడా మన జగన్ గారి ఊపులో వచ్చేసారు, ఆ స్వింగ్ లో వచ్చేసారు. కానీ ఈసారి నాకు తెలిసి ఇక్కడ ఉన్న అందరూ మాట్లాడుకుంటున్న దాని ప్రకారం అయితే ఒక్క బొత్స గారు తప్ప మిగతా మంత్రులు ఎవరు కూడా గెలిచే అవకాశం ఈ ఉత్తరాంధ్రలో అయితే కనిపించట్లేదు. బొత్స గారు కూడా ఆయన ఎక్కడే పోటీ చేద్దామా, సీట్ ఏమైనా మారదామని అంటున్నారు. మరి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడుకుని ఏం చేస్తారో తెలియదు. కానీ అంటే ఇక్కడ అలాగా కనిపిస్తోంది. బట్ ఏంటంటే ఓవరాల్ గా ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందాక మన వాళ్ళు వాలంటీర్స్ గురించి మాట్లాడారు కదా, వాలంటీర్స్ మా కార్యకర్తలే అని ప్రత్యేకించి చెప్పారు. వాళ్ళ విజయసాయి రెడ్డి గారే చెప్పారు. ఈసారి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే సరే ఓకే, చివరి కార్యకర్తలు కూడా మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. మీరు ఉద్యోగం మామూలుగా కార్యకర్తలు మిమ్మల్ని తిరుగుబాటు చేయడం కాదు, మామూలు కార్యకర్తలుగా ఉంచుకోవడం కాకుండా వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం ఇస్తే అలాంటి వాళ్ళు ఆ వాలంటీర్లు కూడా ఈ రోజు మీ మీద ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, స్ట్రైకులు చేస్తున్నారు. అంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అధికార పార్టీ అర్థం చేసుకోవాలి. శ్రీరామ్ గారు పరిస్థితి చేదాడిపోయింది అనుకోవచ్చా వైసీపీ పరిస్థితి? ఒక అంతేనండి. అంటే అలాగని పూర్తిగా నేనైతే వైసీపీ ఏదో అడ్డంగా ఓడిపోతుంది అని చెప్పలేం. కానీ ఇప్పుడు లేదా నేను కూడా వేణుస్వామిని అయిపోతాను, అట్లా చేయను. కానీ బట్ ఏంటంటే ఖచ్చితంగా వ్యతిరేకత అయితే ఉంది, ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత అయితే ఉంది. ఏం జరగబోతుంది అనేది జనసేన, టీడీపీ, ప్రతిపక్షాల చేతుల్లో. ఈ వ్యతిరేకత తిరుగుబాటుగా మారితే వైసీపీ పతనానికి నాంది అవుతుందా? అంతే కదా, ఉద్యమంగా మారితే ఆటోమేటిక్ గా జరిగేది అదే కదా. బట్ ఏంటంటే దాన్ని క్యాష్ చేసుకోగలిగిన కెపాసిటీలో ప్రతిపక్షాలు ఉండగలుగుతాయా లేవా అనేది సమస్య. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. దుర్గా శ్రీరామ్ గారు, కిరణ్ కల్పాల్ గారు, ఎస్వి బాబు గారు, హనుమంతరెడ్డి గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరిది